దైవవాక్య ధ్యానము నిమిత్తము ఆదికాండము 35వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఆదికాండము జెనిసిస్ 35 చాప్టర్ వర్డ్స్ ఫస్ట్. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పాను. ప్రియులారా, గమనిద్దా, ఇక్కడ ఓ మంచి మాటని ధ్యానించేటటువంటి ముందుగా అందరూ దయతో తలలు ఉంచుదాం, కళ్ళు ముద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఉన్న స్థలాలలోనే ప్రభు సన్నిధికి లోబడదాం, ప్రభు స్వాధీనములోనికి వెళదాం. ఆయన మాటలు వినుటకు మనల్ని మనం సమాయత్తపరుచుకుందాం. ఆయన సన్నిధికి మనం క్రమపరచబడదాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. మీ లేఖనాల్లో నుండి మీకు కొన్ని మాటలు ఈ ఉదయ కాలములో ధ్యానించుటకు మీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నాం. మహిమ కలిగిన దేవా, కృపతో జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. మీ మహాకనికరమే మమ్మలను గతించినటువంటి అక్టోబర్ మాసం అంతటిలో కాపాడి ఈ నవంబర్ 11వ మాసములో, అనగా ఈ సంవత్సరం యొక్క అంతములోనికి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించారు. ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధనలను మీ సన్నిధిని మాతో నిలిపారు. మీ నామాన్ని కనబరుచుటకు, హెచ్చించుటకు యోగ్యత లేనటువంటి మాకు కృప దయచేసినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, మీ లేఖనాలను ధ్యానించుటకు మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం తండ్రి. లేఖనం మీది దాసుడు, మీ దాసుడు నాయన తండ్రి. ఎదుగో ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకొని మీ చేతిలోని సాధనముగా బలపరిచి వాడుకొని తండ్రి మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ వాక్యము చేత మమ్మల్ని సంధించి నూతనపరిచి మీ వాక్యపు అనుభవాలలో మా జీవితాలు కట్టబడి స్థిరపరచబడి ఏ విధము చేతనైనను మీ కృపను పొందినట్లుగా ఈ ఉదయ కాలంలో మీ వాక్కును పంపించి మాతో మాట్లాడబోచున్నందుకు మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించుచు యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూద్దాంగటిగా హల్లెలూయా. మంచిది ప్రేమినటువంటి వారలరా, అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే, ఆ 35వ అధ్యాయము ఆ మొదటి వాక్యములో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు 20 సంవత్సరాల క్రితం తన తండ్రిని తల్లిని
విడిచిపెట్టి, తన ప్రాంతమును విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి ఎక్కడో దూరాన ఉన్నటువంటి హారాను అనేటటువంటి దేశములో పద్దనరాము అనేటటువంటి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. ఎందుకు? కారణం ఏమిటంటే ఏశావుకు రావాల్సినటువంటి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ప్రేమినటువంటి వారులరా మోసముతో తానే ఏశావునని చెప్పి యాకోబు ఏం చేశాడంటే ఆ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకొని తన సహోదరుడైనటువంటి ఏశావు తనను చంపటానికి కత్తి తీసుకొని తిరుగుతున్న సమయంలో తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలముతో ఇప్పుడు యాకోబు బయలుదేరి పద్దనరాముకి వెళ్ళాడు. అయిపోయింది. అట్టెట్టు చూస్తూ ఉండగానే 20 సంవత్సరాలు అయిపోయాయి. వెళ్ళేటప్పుడు చేతి కర్రతో వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ విస్తారమైన ఆస్తి దేవుని కృపతో సంపాదించుకున్నాడు. విస్తరించబడ్డాడు, వర్ధిల్లాడు, ఫలప్రదముగా మార్చబడ్డాడు. ఇక యాకోబు అనుకుంటున్నాడు, ఇక ఇక్కడే ఉంటే చాలు, నాకు ఇదే నాకు స్వర్గధామం, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఒక్కడిగా వచ్చాను, ఇంతమంది జనులుగా మార్చబడ్డాను, ఒక్కడిగా వచ్చాను, ఇంత విస్తారమైన ఆస్తి ఉంది, ఇక్కడే ఉంటాను, ఇది చాలు, ఇది చాలు, ఇది చాలు అనుకుంటున్నాడు తన మనస్సులో. కానీ ఒకరోజు రాత్రి ప్రభువు యాకోబును దర్శించి అంటున్నాడు, యాకోబుతో నీవు లేచి బేతేలునకి వెళ్ళి అక్కడ నివసించు. ఏమంటున్నాడండి? చాలు చాలు, ఇక్కడ ఉన్నది, ఇక్కడ సంపాదించింది చాలు, ఇక్కడ సాధించినటువంటి అవార్డులు, రివార్డులు, బహుమతులు చాలు, ఇప్పుడు లేచి నీవు బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు అని దేవుడు యాకోబుతో చెబుతూ ఉన్నాడు. ఇంకొక మాటను కూడా దేవుడు యాకోబుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠము కట్టుమని చెప్పాను. 2 సంగతులు చెబుతున్నాడు దేవుడు యాకోబుతో. చాలు ఇక్కడున్న దినాలు, నువ్వు బయలుదేరిక ఎక్కడికి వెళతావు అంటే బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించు. రెండవది, నీ సహోదరుడైనటువంటి ఏశావు యొద్ద నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి ఆ బేతేలులో ఒక బలిపీఠమును కట్టు అంటున్నాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, మనం ఎక్కడ నివాసం చేస్తున్నాము? దేవుడు అంటున్నాడు, చాలా ఇక్కడ నివసించింది, నీవు బయలుదేరి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. మనం ఎక్కడ నివాసం చేస్తున్నావు? మనం నివాసం చేయవలసింది ఎక్కడ? మనము నివసించుచున్నది ఎక్కడ?
మనం ఉండాల్సింది ఎక్కడ, మనం ఉంటున్నది ఎక్కడ, మనం వెళ్ళాల్సింది ఎక్కడికి, ఎటువైపు వెళుతున్నాం, మనం చేయాల్సింది ఏమిటి, ఏమి చేస్తున్నాం. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దైవ లేఖనాలు చూస్తుంటే యాకోబు ప్రేమైనటువంటి వారు ఇక్కడ చాలు అనుకుంటున్నాడు. పద్దనరామును చూచి ఇది చాలు నాకు. నిజమే, దైవ లేఖనాలను చూస్తుంటే లోతు కూడా అనుకుంటున్నాడు, ఆ షీనారు దేశమును చూచి, ఆ నీళ్లు బారేటటువంటి దేశాన్ని చూచి అనుకుంటున్నాడు, ఇది చాలు నాకు, ఇక్కడ ఉంటాను అని తీర్మానం చేసుకొని అక్కడే ఉన్నాడు. అతడు దర్శనము లేనివాడు గనుక దేవుడు అతనితో మాట్లాడటలేదు. లోతుకు దర్శనము లేదు, తనకిష్టం వచ్చిందే తాను చూస్తూ ఉండేవాడు. దేవుని పిలుపు లేనివాడు గనుక, దేవుని పిలుపు లేనివాడు గనుక దేవుడు లోతుతో మాట్లాడాల. దేవుని అభిషేకము లేనివాడు గనుక, దేవుడు అభిషేకము అతనికి లేదు గనుక దేవుడు లోతుతో మాట్లాడాల. దేవుడు మాట్లాడాల లోతుతో, అబ్బాయి చాలు చాలు ఇక్కడ వద్దు, ఇది మంచి ప్రదేశం కాదు అని దేవుడు లోతుతో చెప్పలే. ఎందుకో, అబ్బాయి ఇది శాపగ్రస్తమైంది, ఇది కాల్చివేయబడుతుంది, ఇది బూడిదగా మార్చబడుతుంది, ఇది బుగ్గిగా చేయబడుతుంది, ఈ స్థలంలో నీవు ఉండటానికి వీల్లేదు, ఇంకొక స్థలాన్ని చూసుకో అని దేవుడు చెప్పలా లోతుతో. ఎందుకండి, లోతుకి దర్శనము లేనివాడు, లోతు దేవుని పిలుపు చేత పిలువబడిన వాడు కాదు. అందుకే తాను ఏది చేసినా కానీ లోతు ఏమనుకుంటున్నాడు, నేను చేసేదే కరెక్ట్, నేను వెళ్ళేదే కరెక్ట్ మార్గం, నేను ఉంటున్నదే శ్రేష్టమైనది, నేను చెప్పే మాటే, నా ఆలోచనే యోగ్యమైనది అనుకొని లోతు భ్రమపడుతూ ఉన్నాడు. భ్రమలోనే జీవితాన్ని నెట్టుకొని వెళుతున్నాడు లోతు. చివరికి ఏమైపోయిందంటే, తాను సంపాదించినదంతా ఏమైపోయింది, బూడిదైపోయింది. ఖాళీ చేతులతో వచ్చాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణములో నుండి ఖాళీ చేతులతో వచ్చాడు. కట్టుకున్నటువంటి వస్త్రములతో బయటకు వచ్చాడు. కారణం ఏమిటి? లోతు దైవ దర్శనము లేనివాడో, లోతు దేవుని పిలుపు లేనివాడో. అందుకే దేవుడు ఏ మంచి కానీ చెడు కానీ లోతుతో మాట్లాడాల. ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ఈ ఉదయకాలంలో మనం గమనిస్తూ ఉంటే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు కూడా అనుకున్నాడు, పద్దనరామును చూచి అనుకున్నాడు, ఇదే కదా స్వర్గతుల్యము, ఇదే కదా పరలోకం, ఆహా పరలోకం లాగా ఉంది, ఇది శ్రేష్టమైనది, ఇదే నాకు కావాల్సింది, ఇదే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇక్కడ
ఇదే నా దేవుడు నన్ను ఆశీర్వదించిన స్థలం, ఇక్కడ నుంచి నేను వెళ్ళను అని తన మనసులో భీష్మించుకొని కూర్చున్నాడు. ఈ పరిస్థితులలో ఆకాశమందున్న దేవుడు యాకోబుకు యాకోబునికి దర్శనమిచ్చిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు, చివరికి అంటున్నాడు, యాకోబా ఇక్కడ నీవు ఉండటానికి వీలు లేదు, ఇక్కడ నీవు ఉండటానికి వీలు లేదు. ఎక్కడికి వెళ్ళాలి? నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు. దట్ ఈస్ ద రైట్ ప్లేస్ టు యూ. అది నీకు సరి అయిన స్థలం. ఏంటది? బేతేలు అనేది నీవు నివసించటానికి సరి అయిన స్థలం. వ్యర్థమైన స్థలాలలో నివసించకూడదు నీవు. ఎందుకంటే నీవు దైవ దర్శనం కలిగిన వాడివి. నిన్ను నేను పిలిచాను కనుక ఎక్కడ పడితే అక్కడ నీవు ఉండటానికి వీలు లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే బేతేలుకు వెళ్ళి అక్కడ నీవు నివాసం చేయి. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో యాకోబు ప్రేమైనటువంటి వారలారా, బయలుదేరి దేవుడు తనకు చెప్పినటువంటి ప్రదేశానికి వెళుచూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. బేతేలు అంటే అర్థం ఏమిటి అంటే, బేతేలు అర్థం ఏమిటి అంటే దేవుని మందిరం. దేవుని మందిరం. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి వీల్లేదు. ప్రభువా బాగుందయ్యా, ఎక్కడే పద్దనరాములు చాలా బాగుంది ప్రభువా, ఈ పద్దనరాములోనే కదా నన్ను ఆశీర్వదించింది, ఇక్కడే ఉంటాను ప్రభువా. సారీ ప్రభువా, ప్లీజ్ పార్డోన్ మీ లార్డ్, నేను ఇక్కడే ఉంటాను ప్రభువా అని యాకోబు చెప్పలేదండి. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే బయలుదేరి దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి యాకోబు వెళుతూ ఉన్నాడు. ఆమెన్. నేనంటాను, నీవు ఎక్కడుండాలి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నీవు ఎటు వెళ్ళాలి, నువ్వు ఎటు వెళుచూ ఉన్నావు, నీవు ఎక్కడ నివసించాలి, నువ్వు ఎక్కడ నివసించుచూ ఉన్నావు. నేనంటాను, నీ స్వయంకృతాపరాధములతోనే కదా శాపాన్ని కొనుక్కొచ్చుకుంటున్నావు. లోతు స్వయంకృతాపరాధములతోనే శాపాన్ని కొనుక్కొచ్చుకున్నాడు. దైవ లేఖనాల్ని మనం చూస్తూ ఉంటే లోతు తన కన్నులెత్తి ఏం చేస్తున్నాడండి? లోతు తన కన్నులెత్తి చూచాడంట. ఏ ప్రదేశాన్ని? ఆ సోయారు ప్రాంతాన్ని కన్నులెత్తి చూచి, అది నీళ్లు బాగా భారతనే లేకే జల 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 ఓటలు ఊరుతున్నటువంటి స్థలాన్ని చూచి, నీటి ప్రవాహము ప్రవహించుచున్నటువంటి స్థలాన్ని చూచి అనుకుంటున్నాడు, ఆహా, దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ టు మీ. ఇదే నాకు సరి అయినటువంటి స్థలం, ఇదే కదా దేవుడు యెహోవా ఆశీర్వదించు. ఇంకొక మాట చెబుతున్నాడు. దానికి ఏమిటి, ఎట్లాగుందట? యెహోవా తోట వలెను అంటున్నాడు. ఆ మాటను ఒక్కసారి చదువుదామా ప్రేమైనటువంటి వారలారా? యెహోవా తోట వలెను ఉన్నది అని దైవ లేఖనాల్లో చక్కటి మాటలను చెబుతూ ఉన్నాడు.
ఆ 13వ అధ్యాయం 10వ వాక్యం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. హల్లెలూయా. గమనిద్దాం ప్రియ దేవుని పిల్లరా, యోర్దాను ప్రాంతమును లేకుంటే సోయారు ప్రాంతమును అతడు ఏర్పరచుకొని ఎన్నుకొని ఆ ప్రాంతము నాకు చాలు అనుకున్నాడు. ఏమైంది పరిస్థితి? సంపాదించిందంతా ఎక్కడ? అబ్రహాముతో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి జీవించలేనంత విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నాడు. ఇదే ఆస్తితో ఆ సోయారు ప్రాంతానికి లేకుంటే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడు. చివరికి ఏమైపోయింది అంటే మొత్తం పోగొట్టుకున్నాడు. కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. చిన్న కుమారుడు కూడా అంతే. ఏమైపోయాడు? తండ్రి దగ్గర ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నాడు, దర్శనము లేనివాడు, గద్దింపుకు లోబడని వాడు, ఉపదేశమును అంగీకరించని వాడు ఇప్పుడు తాను ఓ ప్రదేశమును ఏర్పరచుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రదేశాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు. ఓ దుర్వ్యాపారం ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఏమైపోయిందంటే తాను తెచ్చుకున్న ఆస్తి అంతా అయిపోయింది. నేనంటాను, నీ ఆత్మీయ జీవితంలో దర్శనము కలిగి నడిపించబడు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దర్శనము లేకుండా ఎవరి వెంట పడితే వాళ్ళ వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ ఆత్మీయ జీవితాన్ని పతనము చేసుకొని పాడు చేసుకొని నాశనము చేసుకోకు. ప్రేమైనటువంటి వారులారా, యాకోబు దర్శనము కలిగిన వాడు, దేవుని పిలుపు కలిగినటువంటి వాడు. అందుకే తాను ఉంటున్నది రైట్ ప్లేస్ కాదు, సరి అయిన స్థలము కాదు. అయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే యాకోబుని పురుకొలుపుతున్నాడు. యాకోబా, నువ్వు నివసించుతున్నది సరి అయిన స్థలము కాదు. నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివాసము చెయ్యి. నీవెక్కడ నివాసం చేస్తున్నావు? ఎవరితో నివాసం చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో? నీ ఆత్మీయత ఎవరితో? దర్శనము కలిగిన వారితోనా, దర్శనము లేని వారితోనా? పిలుపు కలిగిన వారితోనా, పిలుపు లేని వారితోనా? ప్రేమైనటువంటి మాటలారా, నీవు ఎన్నటన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఎక్కడ ఉండాలా అంటే నీవు బేతేలులో ఉండాలా. ఎక్కడ ఉండాలా? బేతేలులో ఉండాలా. బేతేలు అంటే ప్రేమైనటువంటి మాటలారా దేవుని మందిరం. మనకి బాగా తెలుసు దావీదు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, దావీదు ఎందుకు దీవించబడ్డాడు. ఓ సాధారణమైనటువంటి గొర్రెలు కాచుకునేటటువంటి ఓ సాధారణమైనటువంటి వ్యక్తి ఏమయ్యాడంటే మహారాజు అయ్యాడు. దావీదు కంట భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే
నా దేవుని మందిరపు ఆవరణములో నివసించుట నాకు ఇష్టం అంటున్నాడు. ఆ మాట ఒక్కసారి చదువుదామా? ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణములో నివసించుట నాకు ఇష్టము అంటున్నాడు. ఈరోజు ప్రేమైనటువంటి వారులరా, మనం ఎక్కడ నివసిస్తున్నాం? ఎవరితో నివసిస్తున్నాం? మనం ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉంటున్నాం? నిజమే, ఈరోజు ప్రేమైనటువంటి దేవుని శ్రేష్టమైనటువంటి లేఖనాలను మనం గమనిస్తూ ఉంటే మనం ఎక్కడ ఉంటున్నాం? ఎవరితో ఉంటున్నాం? ఎక్కడ నివసిస్తున్నాం? దావీదు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అంటున్నాడు. ఎందుకయ్యా నీవు ఆశీర్వదించబడ్డావు? ఎందుకయ్యా నీవు దీవించబడ్డావు? దావీదు ఎందుకు నీవు ఆశీర్వదించబడ్డావంటే, దావీదు అంటాడు, నా దేవుని మందిరములో నివసించుట నాకు ఇష్టం. నా దేవుని మందిరములో నివసించుట, చిరకాలము నివసించుట నాకు ఇష్టం. అందుకే నేను నా దేవుని మందిరాల్లో నివసించువాడను గనక నేను ఆశీర్వదించబడ్డాను. నిజమే, దేవుని మందిరములో నివసించితే ఆశీర్వాదాలు ఎనలేనివి. ఓ తమ్ముడు చర్చికి వచ్చి పడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ అన్నది, రేయ్ చర్చిలో పడుకునేది ఏంద్రా? చర్చిలో పడుకునేది ఎవరు? చర్చిలో పడుకునేది ఎవరా? ఇల్లు లేనివాళ్ళు, వాకిలు లేనివాళ్ళు, చెడ్డ దారుల్లో తిరిగేవాళ్ళు రా. చర్చిలో పడుకోకూడదురా, ఇంట్లో పడుకో అని బైబిల్ చెబుతుంది. దేవుని మందిరములో నివసించేటటువంటి వాడు, ప్రేమైనటువంటి వారులరా, తన జీవితంలో ఆశీర్వదించబడ్డాడు. దావీదు ఆశీర్వదించబడ్డాడు. దావీదు దీవించబడ్డాడు. దావీదు దీవించబడటానికి కారణం ఏమిటంటే, తానే ఆ సీక్రెట్ చెబుతున్నాడు. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదాను, అందును బట్టి నేను ఆశీర్వదించబడ్డాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అదే కీర్తనకారుడు 84వ కీర్తన 4వ వాక్యములో అంటున్నాడు, నీ మందిరములో నివసించువారు ధన్యులు. చదువుదామా ఆ మాటని? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరములో ఉండటం అంటే మహాభాగ్యం. కొంతమంది చూడండి, ఆదివారం తప్పితే మరొక వారం మందిరంలో కనిపించరు. బుధవారం కనిపించరు, ఆదివారం శనివారం కనిపించరు, ఉపవాస ప్రార్థన కూటాల్లో కనిపించరు, ప్రత్యేక కూటాల్లో కనిపించరు, 12 గంటల ఉపవాస ప్రార్థనలో కూటాల్లో కనిపించరు. అంత మాత్రమే కాదు, ప్రేమైనటువంటి ప్రత్యేక కూటాల్లో ఎవరు కనిపించరు. ఒక ఆదివారం వచ్చేసి వెళ్తూ ఉంటారు. నేనంటాను, నీ ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే చిరకాలము నువ్వు ఎక్కడుండాలా? దేవుని మందిరములో నివసించు వ్యక్తిగా మార్చబడుదువుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవ లేఖనాల్లో ఇంకొక మాటను మనం చూస్తూ ఉంటే,
చాలామంది అంట దేవుని మందిరములో కాకుండా కలహప్రియుల యొద్ద నివాసం చేస్తూ ఉంటారంట. ఎప్పుడు తగాదలు తంటాలు, వాళ్ళతో స్నేహం. నేనంటాను అటువంటి వాళ్ళకి నెమ్మది ఉండదు, అటువంటి వారి జీవితాలలో క్షేమం ఉండదు. మన ఆత్మీయ జీవితాలు క్షేమకరంగా మార్చబడినట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో నిలిచినటువంటి మనం ఎక్కడ నివసించాలి, ఎక్కడ నివసిస్తున్నాం? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలా. సంవత్సరాంతములో నా దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఎక్కడ నివసించాలా, ఎక్కడ నివసిస్తున్నారు? ఎందుకు మన పరిస్థితులు మార్చబడట్లా? ఎందుకు మనం దీవించబడట్లేదు? దర్శనము కలిగి దైవ పిలుపు కలిగినటువంటి యాకోబుని ప్రభు అంటున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు. రెండవ మాట అంటున్నాడు, నీకు నీ సహోదరుడైనటువంటి ఏశావు యొద్ద నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన నీ దేవునికి నీవు అక్కడ బలిపీఠము కట్టు. ప్రమినటువంటి వారలరా, గమనించగలిగితే అక్కడ రాయబడిన మంచి మాట. ఎందుకు యాకోబుని దేవుడు ఇంకా ఆశీర్వదించాడు? శత్రువులు ఎదుటే ఆశీర్వదించాడు, శత్రువులు ఎదుటే దీవించాడు, శత్రువుల ఎదుటే యాకోబుని గొప్ప చేశాడు. ఎందుకు గొప్ప చేశాడు, ఎందుకు ఆశీర్వదించాడు అంటే, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, దేవుడు చెప్పిన వెంటనే యాకోబు ఏం చేశాడో చదువుదామా దయచేసి. అదే 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము దయచేసి 5వ వాక్యాన్ని చదువుతుంటే అక్కడ ఓ విశేషమైనటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. దేవుడు ఎప్పుడైతే యాకోబు నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు అని ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే లేచి వారు ప్రయాణమైపోయినప్పుడు అని రాస్తున్నాడు. వారు ప్రయాణమై వెంటనే దేవుని మాటకు లోబడి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటేనంట ఆ చుట్టుపట్ల పట్టణముల వారంట వీళ్ళని తరవలేదంటే. కారణం ఏమిటంటే దేవుని భయం వారి మీద నిలిచి ఉంది. ఎవరు యాకోబుని కానీ, యాకోబు కుమారులను కానీ, యాకోబుతో ఉన్నటువంటి ప్రజలను కానీ ఎవరు ప్రేమినటువంటి వారులరా, ఇటెందుకు వస్తున్నారో మా ప్రాంతానికి, మా దారిలో ఎందుకు వస్తున్నారో, మా పొలంలో బడి ఎందుకు వస్తున్నారో, మా ప్రాంతంలో ఎందుకు వస్తున్నారో, మా బావి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో, మా ప్రదేశాలలో ఎందుకు మీరు గుడారాలు వేశారు అని ఎవడు కూడా అనలేదంట. ఎందుకు? దేవుని భయము వారి గుండెల్లో పట్టుకుందంట. నేనంటాను, నీవు దేవుని చిత్తము చొప్పున నడవగలిగిన వ్యక్తివైతే నిన్ను గూర్చి నా దేవుడు నీ శత్రువులకు ఆజ్ఞాపించగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడి నీ జీవితాన్ని నడిపించేటటువంటి వ్యక్తివైతే నిన్ను గూర్చి నీ శత్రువులు నిన్ను గూర్చి భయపడతారు. నిన్నెవరు తరవరు, నిన్నెవరు పొన్నెత్తి మాట్లాడరు. కారణం ఏమిటంటే నీ పక్షమును యుద్ధం చేసేది ఎవరో తెలుసా? యెహోవా. దావీదు అంటున్నాడు, యుద్ధం చేసేది నేను కాదు, యుద్ధం చేసేది
యెహోవాయే. ఎందుకయ్యా దావీదు నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడంటే, నేను ఆయన చెప్పిన మాటకు లోబడి ఆయన వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళేవాడిని, ఆయన చెప్పిన కార్యాలు నేను చేసేవాడిని, కానీ చెప్పని కార్యాలు నేను చేయను. చాలామంది జీవితాలలో దేవుడు చెప్పని సంగతులు చూస్తూ ఉన్నారు. అందుకే శత్రు భయం, అమ్మో ఏమవుతుందో శత్రు భయం. దావీదు శత్రువుకు భయపడట్లా. శత్రువు 6 మూరల జానుడు ఎత్తగలిగినటువంటి వాడు, అయినా కానీ అందరూ భయపడుతున్నారు, కానీ దావీదు భయపడట్లా. కారణం ఏమిటంటే, దావీదుని దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళేటటువంటి వ్యక్తి. దేవుడు చెప్పిన వెంటనే బయలుదేరి వారు ప్రయాణమైనప్పుడు దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళేటటువంటి అనుభవము కావాలి, కానీ దేవుడు వద్దన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఎవరు? సౌలు. దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు? కర్ర పిశాచం దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, దానితో సాంగత్యం చేయొద్దన్నాడు. కర్ర పిశాచం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నా సంగతి ఏందో చెప్పు ముందు. నీ సంగతి ఏమిటో దేవుడు చెప్పు వద్దన్న ప్రదేశానికి వెళ్ళాడు కనుక చివరికి ఏమైపోయాడంటే, తనకు తానే నాశనము కొని తెచ్చి పెట్టుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు నీ పక్షమున నిలిచి శత్రువులు గుండెలలో భయము పుట్టించాలి అంటే, దేవుడు చెప్పిన మార్గములో నీవు నడిచేటటువంటి వ్యక్తివై ఉండదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలీలు ప్రేమైనటువంటి వారులారా ఐగుప్తు దేశములో 400 సంవత్సరాలకు పైబడి దాస్యము చేశారు. ఎక్కడో వేరొక ప్రదేశములో, వేరొక దేశములో ఉన్నటువంటి మోషేని రేపాడు దేవుడు. దేవుడు మోషేని రేపాడు. ఎక్కడ? గొర్రెలు కాచుకుంటున్నాడు అరణ్యములో, వేరొక దేశంలో. వెళ్ళు, నా ప్రజలను విడిపించు. అయ్యా, నేను వెళ్ళను ప్రభా ఐగుప్తు దేశానికి. లేదు, నువ్వు వెళ్ళాల్సిందే. లేదు, నువ్వు వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను ప్రభువా, నీవు ఎవరిని పంపిస్తావో వాళ్ళని పంపించుకో, కానీ నన్ను మాత్రం దయచేసి వెళ్ళు అని మాత్రం అనొద్దు. లేదు, నువ్వే వెళ్ళాలా. దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. దేవుని మాటకు లోబడి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు మోషే. ఏం జరిగినాయి? అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. మోషే తన కర్ర ఎత్తి కిందేస్తే పామైంది. ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాడు, మంత్రగాళ్ళు కూడా వచ్చి వారి కర్రలు కూడా వేశారు, అవి కూడా పామయ్యింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, మోషే పాము ఆ పాములన్నిటినీ మింగేసింది. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. మోషే ఎవరు? దేవుని పిలుపుతో వచ్చిన వాడు, ఓ సాధారణమైన వాడు కాదు. దేవుడు దర్శించి వెళ్ళమంటే లోబడి వచ్చినవాడు, దేవుని మార్గములో నడిచేవాడు మోషే. అందుకే వాళ్ళందరి మీద మోషే చెయ్యి పై చెయ్యిగా నా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతులు చూచినటువంటి ప్రేమైనటువంటి రాజు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మంత్రగాళ్ళు, శకునగాండ్రు,
మోషే చేసినటువంటి అద్భుతమును చూచి భయపడిపోయాను. ఎవరు మోషే? దేవుడు వెళ్ళమంటే దైవ చిత్తానికి అప్పగించుకొని బయలుదేరి వచ్చిన వాడు మోషే. మోషేలాగా నేను కూడా చేస్తాం అని ఏం చేశారు? చేశారు. మోషేలాగా మేము కూడా చేస్తాం సేవ. నీ సేవను కనబడనివ్వకుండా నా దేవుడు తాను పిలిచిన తన సేవకుని మహిమ కలిగిన దేవుడు తలగా నిలుపుతాడు. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను కూర్చిన భయం నీ శత్రు గుండెలలో ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా ఆ మార్గములో నీవు ప్రయాణం చేయి. నా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇంకొక మాటను చూస్తూ ఉంటే జనాలు మోషే అక్కడ నుంచి విడిపించుకొని ఇప్పుడు బయలుదేరి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళుతూ ఉంటే జరిగిన సంభవాన్ని మనం చూస్తూ ఉంటే ఓ విశేషమైన మాట రాస్తున్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వాక్యం నుంచి కొన్ని మాటలను మనం చదువుదాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బాహుబలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిస్తియా నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కానాను నివాసులందరూ దిగులుంది కరిగిపోదురు, అధిక భయము వారికి కలుగును. ఎవరు కూడా ఈ ప్రజల కండొచ్చి ఇటు వెళ్ళటానికి వీలు లేదు అంటానికి వీలు లేదంట. ఎంతమంది ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళేది ఎంతమంది అండి? 10 మందా? 20 మందా? 100 మందా? 300? 3000 మందా? 6 లక్షల కాలుబలం నడిచేవాళ్ళే 6 లక్షలు. ఒక్కసారిగా ఒక బావి దగ్గరికి వెళితే ఇంతమంది ఒక్కసారిగా ఆ బావిలో నీళ్లు తాగితే ఉంటాయా? బావిలో నీళ్లు ఉండవు. అందుకే చాలామంది గుటకలు మింగుతున్నారు. అమ్మో వీళ్ళు వచ్చి మా నీళ్ళని కాజేస్తున్నారని గుటకలు మింగుతున్నారే కానీ ఏ ఒక్కడు కూడా మా దారిన వెళ్ళొద్దు ఆగనే అనటానికి లేకుండా పోయింది. అందరికీ వణుకు పుడుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారముగా ప్రయాణమై వెళుతున్నటువంటి వీళ్ళను గూర్చిన భయం శత్రువుల గుండెలలో భయం పట్టుకుంది. నేనంటాను, నీవు దేవుని చిత్త ప్రకారముగా ప్రయాణమై వెళ్ళేటటువంటి వ్యక్తివైతే నిన్ను గూర్చిన భయము నీ శత్రువు ఉంటుంది. దైవ చిత్తము కాకుండా నీ చిత్త ప్రకారముగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారముగా వెళుతున్నావా? అయితే జాగ్రత్త, నశించిపోవలసిన పరిస్థితి వస్తుంది. శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కలిగినవి పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ యాకోబు దేవుడు వెళ్ళమన్నాడు గనుక బయలుదేరి వెళుతున్నాడు. అందుకే దేవుడు వెళ్ళమన్నాడు గనుక బయలుదేరి వెళుతున్నాడు. అందుకే ప్రవీణటువంటి వారులారా, దైవ భయము యాకోబు శత్రువుల గుండెలలో పట్టుకుంది. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రేమైనటువంటి వారులారా, ఎందుకు యాకోబు తన జీవితంలో బేతేలుకు వెళుతూ ఉన్నాడు? ఎందుకు ఆశీర్వదించబడ్డాడు?
ఎందుకు దీవించబడ్డాడు, ఎందుకు వర్ధిల్లాడు. రెండవ సంగతి నేను మీకు చూపిస్తా. అక్కడే ఆ 9వ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే, యాకోబుతో దేవుడు చెప్పాడు బయలుదేరి వెళ్ళు అని. వెంటనే ఏం చేశాడో చదువుదాం. అక్కడ 9వ వాక్యం 35వ అధ్యాయం, ఆది కాండము 35వ అధ్యాయం 9వ వాక్యం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను. దేవుడు మరలా ఆశీర్వదించాడు, మరలా యాకోబును దర్శించాడు, మరలా యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. చాలామంది జీవితాలలో దైవ ప్రత్యక్షత లేదు, దైవ ప్రత్యక్షత లేదు. దైవ ప్రత్యక్షత లేకుండానే నడిపించబడుతున్నారు. కానీ అక్కడ రాస్తున్నాడు, యాకోబు పద్దనరాము నుండి బయలుదేరినప్పుడు యెహోవా మరలా అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను. నిజమే, దైవ చిత్తానుసారంగా నీవు నడిపించబడగలిగిన వ్యక్తివైతే నా దేవుడు మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు, మరలా నిన్ను దీవిస్తాడు, మరలా నిన్ను హెచ్చిస్తాడు. దైవ చిత్తానుసారముగా కాకుండా నీ ఆలోచన ప్రకారముగా నడిపించబడ్డావా ప్రియా దేవుని పిల్లలారా, ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. పద్దనరాము నుండి బయలుదేరినప్పుడు అంట యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాడు. నిజమే, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? ఎక్కడికి? బేతేలుకి వెళ్ళమంటున్నాడు, బేతేలుకి వెళ్ళమంటున్నాడు. షమ్రోనుకి వెళ్ళమనలా, మిస్పాకు వెళ్ళమనలా, మరో ప్రేమైనటువంటి వారులరా పుణ్యక్షేత్రానికి వెళ్ళమనలా, మరో ప్రదేశానికి దేవుడు వెళ్ళమనలా. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు యాకోబునంటే బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించు. బేతేలుకి వెళ్ళటానికి ఇప్పుడు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాడు. దైవ చిత్తానుసారమైనటువంటి మార్గములో నీవు నడిచి దేవుని సన్నిధిలో నిలవగలిగిన వ్యక్తివైతే నా దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు. లేదు నా ఇష్టం, నేను ఎటైనా వెళతా అనేది ఎవరు చెప్పనా? దర్శనము లేని వాళ్ళు. దర్శనము కలిగిన వాళ్ళు ఏమంటారు? దేవుని చిత్తమైతే, దేవుడు నాకు తెలియజేస్తే, దేవుడు నన్ను నడిపిస్తే అని చెప్పగలుగుతారు. దర్శనము లేని వాళ్ళు ఏం చేస్తారు? నేను వెళ్తా, ఎటైనా వెళతా, ఏదైనా చేస్తా, ఏదైనా మాట్లాడతా, ఏదైనా సాధిస్తా. కానీ దర్శనము కలిగినటువంటి వ్యక్తి తన ఆలోచన ప్రకారముగా నడిపించబడడు. దేవుడు నడిపించిన మార్గములోనే దర్శనము కలిగిన వ్యక్తి నడిపించబడతాడు. నీవు మరలా ఆశీర్వదించబడాలి, మరలా నీవు దీవించబడాలి అంటే దైవ చిత్తానికి అప్పగించుకో. మనకు తెలుసు యోబు ఆ ఉజు దేశంలోనే విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. చివరికి అంత పోగొట్టుకున్నాడు. తన చేతుల ద్వారా కాదండి, తానేదో నడవకూడని మార్గంలో నడిచి కాదండి, అది కూడా దేవుని చిత్తానుసారముగానే. సాతానుడు దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడే అడుగుతున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా అంటే
మరలా దేవుడు అంటున్నాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, అతని వంటి వాడు ఎవడు లేడని చెబుతుంటే సాతానుడు ప్రగల్భాలు కలిగి నవ్వుతున్నా. యోబుని గురించి ఎంత పొగుడుకుంటున్నావయ్యా నువ్వు, ఎంత పొగుడుకుంటున్నావు నువ్వు, ఎంత పొగుడుకుంటున్నావు నువ్వు యోబు గురించి కదా, ఎంత పొగుడుకుంటున్నావు నీవు అని అంటే, లేదు లేదు యోబు యథార్థవంతుడు, దేవుడు నీవు అతనికి అన్నీ ఇచ్చావు గనుక అతను నిన్ను ఆరాధిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. అతను కలిగినవన్నీ ఒకసారి తీసేసి చూడు, నీ కళ్ళ ఎదుటే యోబు నిన్ను దూషిస్తాడంటే, ఇప్పుడు దేవుడే ఆ కంచెనంతటిని తీసి దేవుడే పక్కన పెట్టాడు. ఇది దేవుడు చేసింది, సైతాను చేసింది కాదు. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే దాడి చేస్తున్నాడు. ఇప్పుడు యోబు పిల్లల మీద, ఆస్తి మీద, యోబు శరీరం మీద, అన్నిటి మీద దాడి చేసి అన్నీ పోగొట్టుకునే పరిస్థితిలోనికి సాతానుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అయినా కానీ తన నోటి మాటతోనైనా యోబంట పాపం చేయలేదంట. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇంత జరిగినా కానీ ఒక్క నోటి మాటతో కూడా దేవుడు ఏం చేశాడు, నాకు ఏం మేలు చేశాడు, ఏం దేవుడికి న్యాయం లేదు అని ఒక్క మాట కూడా అనలేదంటండి. నిన్ను నీవు ప్రశ్నించుకో, ఎన్నిసార్లు అన్నట్టు దేవుడు ఏం దేవుడో, నాకు ఏం చేశాడు, నాకు మేలు చేయలేదు దేవుడికి న్యాయం లేదండి. ఎన్నిసార్లు అన్నట్టావు, ఎన్నిసార్లు? 1,99,999 సార్లు అని ఉంటావు. అందుకే మన పరిస్థితి ఎట్టా ఏడిసి వచ్చింది. యోబు తన నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. ఆశ్చర్యం ఏమిటంటే ప్రేమినటువంటి మాటలారా, దేవుడు యోబుని నడిపించిన మార్గములో మౌనముగా తలదించుకొని ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడు కనుకనే ఇప్పుడు యోబునంట 2 ఆశీర్వాదములతో ప్రభు నింపాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నడిపించే మార్గంలో నడుస్తున్నావా, నీ సొంత మార్గంలో నడిపించబడుతున్నావా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుడు ఎప్పుడైతే యాకోబుతో చెప్పాడో, బయలుదేరి పద్దనరాము నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు? బేతేలుకు వెళుతున్నాడు. బేతేలుకు వెళుతున్న మార్గములో యెహోవా అతనిని తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని తిరిగి ఆశీర్వదించాడు. సొంత మార్గంలో లేడు, దేవుని మార్గంలో ఉన్నాడు. అందుకే మరలా దేవుడు యాకోబును మరలా ఆశీర్వదించాడు. ఇంకొక మంచి మాటని నేను చెప్పి ముగిస్తా ప్రేమినటువంటి మాటలారా. అదే 35వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 12వ వాక్యం, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చెదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం.
ఈ వెళుతున్న మార్గంలో దేవుడు మరొకసారి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు మార్గంలో వెళుతూ ఉన్నాడు. వెళుతున్న ఈ మార్గంలో దేవుడు మరలా యాకోబుకు ప్రత్యక్షమై అంటున్నాడు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇస్తా. ఎందుకంటే నీవు నేను చెప్పినట్లుగా నడుస్తున్నావు గనుక, చేస్తున్నావు గనుక అబ్రహాముకి ఇస్సాకుకి ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నానో ఆ దేశము నీకు ఇస్తా స్వాస్థ్యముగా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో నిత్య స్వాస్థ్యము, ఈ లోక స్వాస్థ్యము కాదు మనకి కావాల్సింది. ఈ లోక స్వాస్థ్యము కాదు, ఈ లోక ఐశ్వర్యము కాదు, ఈ లోక వెండి బంగారములు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి నగల నట్ర కాదు, ఈ లోక సంబంధమైనటువంటి భూమి కాదు, ఈ లోక సంబంధమైనటువంటి పొలము కాదు. మనకు కావాల్సింది స్వాస్థ్యముగా ఏం కావాలంటే, మహిమ కలిగిన దేవుడు అబ్రహాము ఇస్సాకుకు యాకోబునకు వాగ్దానము చేసిన స్వాస్థ్యమును దేవుడు అంటున్నాడు నీకు ఇస్తా. ఎందుకు ఇస్తానంటున్నాడు? తన సొంత ఆలోచన ప్రకారం నడిచిన వాడికి కాదు ఇస్తానంటుంది. పద్దనరాము నుండి ఈ యాకోబు బయలుదేరి బేతేలుకు వెళుతూ ఉన్నాడు, దేవుని మందిరమునకు వెళుతున్నాడు, దేవుని ఆజ్ఞ ప్రకారం వెళుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని నీకు అప్పగిస్తా. నీ తర్వాత నీ సంతతికి నేను ఇస్తా. దేవునికి స్తోత్రాలు. మనకొక స్వాస్థ్యం ఉన్నది. ఏమిటా స్వాస్థ్యము? మనకొక స్వాస్థ్యం ఉన్నది. ఏమిటా స్వాస్థ్యం? మనకున్న స్వాస్థ్యం అంటే పరలోకం. పరలోకం అనే స్వాస్థ్యం. ఈ పరలోకం అనే స్వాస్థ్యమును మనం సంపాదించుకోవాలి అంటే నీవు నీ ఇష్టానుసారంగా నడిస్తే కుదరదు. నీవు ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. దైవ చిత్తములో నీవు నడిపించబడేటటువంటి వ్యక్తివైతే నా దేవుడు నిశ్చయముగా ఆ పరలోక స్వాస్థ్యమును నీకు అప్పగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇష్టానుసారముగా నడిచే అనుభవం ఉంటే నా దేవుడు తన స్వాస్థ్యమును, తాను వాగ్దానం చేసిన స్వాస్థ్యమును ఇవ్వడం. ఎవరికిస్తాడు స్వాస్థ్యాన్ని? తన మాట చొప్పున నడిపించబడేటటువంటి వారికి ఇస్తాడు. తన ఆలోచన చొప్పున నడిపించబడేటటువంటి వారికి మహిమ కలిగిన దేవుడు తన స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నీవు పొందుకొనుటకు యోగ్యుడుగా యోగ్యురాలుగా మార్చబడాలి అంటే ప్రేమైనటువంటి వారలలా దైవ చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకుందుగాక. దేవుని పరిశుద్ధ లేఖన భాగాల్లోంచి చివరి మాట పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వాక్యం నుంచి 5వ వాక్యం దాకా ఇవంతా కలిసే ఉంటుంది. ఆ మాటను చదువుదాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎవరి కోసం ఈ స్వాస్థ్యం? పరలోకమందు భద్రపరచబడిన స్వాస్థ్యము ఎవరికిస్తాడు? ఎవరికిస్తాడండి? అటదిటాలు తిరిగే వాళ్ళకి కాదు,
ఓ క్రమము లేకుండా భక్తి చేసేవాళ్ళం కాదు. ఓ నియమ నిబంధనలు లేకుండా ఆత్మీయ జీవితమును గడిపేటటువంటి వారి కోసం కాదు, క్రమపరచబడిన వారి కొరకు, క్రమమైన మార్గంలో నడిపించబడేటటువంటి వారికి ఆ పరలోకములో భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధం చేసి పెట్టాడు. నేనంటాను, నీకొక నడిపింపు లేదు, నీకొక తల లేదు. నేనంటాను, ఒక మనిషికి తల లేకపోతే అప్పుడప్పుడు మనం కూడా అంటాం, తల్లేని మాటలు, తల్లేనోడా, తల్లేని దాన, తలకాలేని మాటలు మాట్లాడబాకంటాం. ఎందుకు? తలకాయ లేదా? నిజంగానే తలకాయ లేదా? చెప్పండి. తలకాయ లేని దానా అన్నాడు. తలకాయ లేనోడా? నిజంగానే తలకాయ లేదా వాడికి? తల లేకపోతే ఇంకేం లేనట్టే. తల లేకపోతే, చెయ్యి లేకపోతే, 2 చేతులు లేకపోయినా బ్రతకొచ్చు, 2 కాళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు, 2 కళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు, 2 చెవులు లేకపోయినా బ్రతకొచ్చు, నోరు లేకపోయినా బ్రతకొచ్చు, అంటే మాట్లాడకపోయినా. కానీ తల లేకపోతే మనుగడ లేదా? కారణం ఏమిటంటే, తల దేనికి సాదృశ్యం అంటే నడిపింపునకు సాదృశ్యం. కొంతమందికి నడిపింపు ఉండదు, వాళ్ళే నడిపించుకోవటం. ఏదో పెద్దోళ్ళు సామెత చెబుతారు, సన్నాసి పూసుకుంటే ఏం పుట్టిందంటే బూడిద పుట్టింది. సన్నాసి పూసుకుంటే బూడిద వస్తుంది, ఎందుకంటే వాళ్ళు పూసుకునేది బూడిద కనుక. నడిపింపు లేదు, వాళ్ళే పెద్ద ప్రవక్తలు, వాళ్ళే పెద్ద ప్రవచనాలు. నేనంటాను, నీకు తల లేదు అంటే దేవుని నడిపింపు నీకు లేదు. దేవుని నడిపింపు లేకపోతే పరలోకమందు భద్రపరచబడినటువంటి ఆ నిత్య స్వాస్థ్యమును నీవు పొందుకొనుటకు ఎంత మాత్రము అర్హత లేని వ్యక్తివి. అందుకే బైబిల్ చెబుతుంది, ప్రేమైనటువంటి వారలారా, ప్రభు అంటున్నాడు యాకోబుతో, అబ్రహాము ఇస్సాకులతో ప్రమాణము చేసినటువంటి ఆ స్వాస్థ్యముని నీకు ఇస్తాను, నీ తర్వాత నీ సంతానానికి ఇస్తా. ఎందుకు? యాకోబుకి ఎందుకు ఇస్తానంటున్నాడు? యాకోబు దేవుని మార్గములో నడిచేటటువంటి వాడు కనుక. ఈరోజు నీవు ఏ మార్గంలో నడుస్తున్నావు? దేవుడు ఆజ్ఞాపించిన మార్గంలో నడుస్తున్నావా? దేవుడు ఆజ్ఞాపించని మార్గంలో నడుస్తున్నావా? నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ప్రశ్నించు. ప్రభు సన్నిధికి లోబడు, ప్రభు సన్నిధికి లోబడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రభు సన్నిధికి లోబడు, ఆయన నిన్ను దీవిస్తాడు. ప్రభు సన్నిధికి లోబడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ సొంత ఆలోచన ప్రకారం నడిపించబడ్డావా? వెంటనే నాశనము కాచుకొని ఉన్నది. ప్రభు ఆలోచన నీకు తలకాయ లేని అనుభవాలలో, నడిపింపు లేని అనుభవాలలో నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? నీవే పెద్ద ప్రవక్త, నీవే పెద్ద ప్రవచనం, నీవే పెద్ద ఆత్మల భారం. నడిపింపేది దైవ నడిపింపు లేకపోతే ఇవన్నీ తీసి పక్కన పెడితే పరలోకం వెళ్ళటానికి కూడా స్వాస్థ్యం అక్కడ లేదంట. కారణం ఏమిటంటే, దేవుని నడిపింపులో ఉన్న వారి కోసమంట దేవుడు తన స్వాస్థ్యమును ఆయన పరలోకములో భద్రపరిచాడు. ఈరోజు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము పరలోకములో భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని పొందుకున్నట్లుగా ఆయన నడిపింపులో మనం నడిచి ఆయన నిత్య రాజ్యమునకు చేరుటకు ప్రభువే చేరి వచ్చిన మనందరికీ కృప దయచేయునుగాక. ఆమేన్.